హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బుల్లెట్ రాజ్. ఈ రోజు నేను మీకు చెప్పబోయే సినిమా రివ్యూ ఘటన. మన నిత్యమైన కొత్త సినిమా ఘటన నవంబర్ 18th రిలీజ్ అయింది సక్సెస్ఫుల్గా. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఎవరంటే దృశ్యం సినిమా డైరెక్ట్ చేసిన శ్రీప్రియ గారే ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ ఘటన సినిమా అనేది 2 times రీమేక్ అయింది. ఫస్ట్లో ఇది మలయాళంలో రిలీజ్ అయింది, 22 ఫీమేల్ కొట్టాయం అని చెప్పేసి ఒక మలయాళం సినిమాని శ్రీప్రియ గారు ఏం చేశారంటే మాలిని 22 పలయం కొట్టాయం అని తమిళ్లో రీమేక్ చేశారు ఆ మలయాళం సినిమాని. ఇప్పుడు తెలుగులో మళ్ళీ ఘటన సినిమాగా మన ముందుకు తీసుకొచ్చారు. శ్రీప్రియ గారి మూవీస్ చాలా డిఫరెంట్గా ఉంటున్నాయండి. మీరు ఆల్రెడీ దృశ్యం సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో కూడా మన శ్రీప్రియ గారు ఒక మంచి స్టోరీని తీసుకుని దాన్ని చాలా బాగా స్క్రీన్ ప్లే చేసి మనకు చూపించారు. అయితే ఇది కమర్షియల్ పరంగా హిట్టా ఫ్లాపా పక్కన పెడితే సమాజంలో ఆడవాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి, ఆఫీసెస్లో కానీ స్కూల్స్లో కానీ అండ్ బయట సొసైటీలో ఎవ్రీవేర్ ప్రతి చోట ఏదో రకంగా ఆడవాళ్ళకి కొద్దిగా అన్యాయం జరుగుతూనే ఉంది. అది కొన్ని పైకి చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేక కొంతమంది బాధపడతారు. అలాంటివి ఒక బోల్డ్ పాయింట్ని తీసుకుని దాన్ని ఎలా ఎదుర్కొంది, ఆ మహిళ ఎలా ఎదుర్కొంది అనేది మనకు తెర మీద చూపించారు. సో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు మన సీనియర్ యాక్టర్ నరేష్ గారు అండ్ మన నిత్య మీనన్ కూడా. ఆ రోల్స్ చేయడం అంటే అది చాలా సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే నరేష్ గారు చేసిన రోల్ ఒక నెగిటివ్ రోల్ అది, అండ్ మన నిత్య మీనన్ గారు చేసిన రోల్ ఒక బోల్డ్ రోల్. అండ్ ఈ సినిమా గురించి, సినిమా స్టోరీ ఏంటి, అసలు ఏ బేస్ మీద ఈ సినిమా అనేది రన్ అయింది, నిత్య మీనన్ గారు అసలు ఏమవుతుంది, నరేష్ గారు ఎందుకు అలా నెగిటివ్ రోల్లో చేశారు అనేది మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఘటన సినిమా స్టోరీ ఏంటంటే మన నిత్య మీనన్ ఈ సినిమాలో మాలిని పేరు. నిత్య మీనన్ గారు ఒక నర్స్గా పనిచేస్తారు. సో మన నిత్య మీనన్ గారికి కెనడా వెళ్ళాలని ఒక డ్రీమ్ ఉంటుంది, అక్కడ వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలని చెప్పేసి ఒక డ్రీమ్ ఉంటుంది. దానికి గాను పాస్పోర్ట్ వేసాయి అప్లై చేసే ప్రయత్నంలో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడుతుంది. తన పేరు క్రిష్ జే. అంటే ఆ సినిమా మన రియల్ పేరు క్రిష్ జే, సినిమాలో వరుణ్ ఆ క్యారెక్టర్ పేరు. సో ఆ వరుణ్తో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయం కాస్త కొద్దిగా ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు సహజీవనం చేస్తారు. సో సహజీవనం అనే కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సహజీవనం అనేది ఏ విధంగా జరుగుతుందో అనే సొసైటీలో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ వరుణ్ బాస్ మన నరేష్ గారు, సీనియర్ యాక్టర్ నరేష్ గారు. ఈ నరేష్ గారు మన నిత్య మీనన్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. సో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించే మన నరేష్ గారు ఒక రోజు నిత్య మీనన్ అత్యాచారం చేస్తారు. ఆ తర్వాత నిత్య మీనన్ చాలా అప్సెట్ అవుతుంది. ఎందుకంటే నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది, తను ఏమనుకుంది లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ చేయాలి, కెనడా వెళ్ళాలి అని ఎంతో ఒక డ్రీమ్తో పాపం తన లైఫ్ స్టార్ట్ చేసిన టైంలో ఒక అబ్బాయి తన లైఫ్లోకి రావడం, తనతో సహజీవనం చేయడం, వాళ్ళ బాస్ తన పట్ల ఇలా ప్రవర్తించడం, తన లైఫ్ ఇలా తలకిందులు అయిపోయేసరికి తట్టుకోలేకపోతుంది అనమాట. సో అక్కడి నుంచి కొద్దిగా రిలీఫ్ కోసం వైజాగ్ వెళ్ళిపోతుంది అనమాట. అక్కడ మళ్ళీ అక్కడ అనుకోని సంఘటన జరుగుతుంది. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఒక డ్రగ్స్ కేసులో ఈ మాలిని ఇరికిస్తారనమాట. సో ఇలా డ్రగ్స్ కేసులో ఇరికించింది ఎవరో కాదు, తను ఇప్పటివరకు సహజీవనం చేసిన వరుణ్, తను ఎంతో ఇష్టపడిన వరుణ్ అన్న వాళ్ళ బాస్ ప్రకాష్ అంటే మన నరేష్ గారు. వీళ్ళిద్దరు కలిసే తనని డ్రగ్స్ కేసులో ఇరికించారని చెప్పేసి తనకి జైలుకి వెళ్ళిందా తెలుస్తుంది. అయితే ఇలా తన జీవితాన్ని నాశనం చేసిన వీళ్ళిద్దరిని అండ్ సమాజంలో ఇలాంటి మృగాలు చాలా మంది ఉన్నాయి, వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని చెప్పేసి జైల్లోనే తను ఒక నిర్ణయం తీసుకుని అక్కడ ఉండే ఫ్రెండ్స్ కొంతమందిని సహాయంతో వీళ్ళిద్దరి పట్ల ఏ విధంగా రివెంజ్ తీర్చుకుంది అండ్ ఇలాంటి మృగాలకి ఏ విధంగా తను సమాధానం చెప్పింది అనేది ఈ సినిమా స్టోరీ. అండ్ ఈ సినిమా స్టోరీని నేను ఒక 2 minutes లో చెప్పేశాను, కానీ మీరు ఈ సినిమా చూస్తే ఆ బోల్డ్ రోల్స్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ మీరు నిజంగా కంటతడి పట్టిస్తాయి. అయితే ఇక్కడ చిన్న మైనస్ ఏంటంటే, అది మైనస్ నేను చెప్పలేను, కొద్దిగా మనకి యాక్చువల్గా సినిమాకి మనం వెళ్ళేది నవ్వుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి ఓకే, అండ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఈ రోజుల్లో క్లిక్ అయితే ఓకే. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి ఏం జరిగిందంటే కాన్సెప్ట్ బాగుంది అండ్ ఆ యొక్క లేడీస్ పట్ల జరిగే అత్యాచారాలు చూపించడం చాలా బాగుంది, కానీ ఈ రివెంజ్ తీర్చుకోవడం అనేది చాలా స్లోగా, చాలా అంటే రివెంజ్ టక్ 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 అలా ఉండదు అనమాట, చాలా స్లోగా స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. అక్కడ మనకు కొద్దిగా బోరింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే కాన్సెప్ట్ ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది, అమ్మాయిని ఇలా జైలుకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి సినిమా చూసి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో రివెంజ్ కార్యక్రమం ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి ఆ రివెంజ్ తీర్చుకోవడం అనేది చాలా స్లోగా స్క్రీన్ ప్లే జరిగింది అనమాట. అక్కడ ఈ సినిమా కొద్దిగా నాకు బోర్ కొట్టిందేమో అనిపించింది నా పర్సనల్ గా. మరి మీకు ఎలా ఉందనేది మీరు సినిమా చూస్తే మీరే చెప్పాలి నాకు. సో అది నా ఒక్కడే ఒపీనియన్ మాత్రమే, నాకు అలా అనిపించింది. మరి మీరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్స్ కూడా ఇక్కడ కామెంట్ చేయొచ్చు. అండ్ మీ పర్సనల్గా మీ రేటింగ్ ఎంత ఇస్తారు ఈ సినిమా చూసిన తర్వాత? అవుట్ ఆఫ్ 5 మీరు ఎంత రేటింగ్ ఇవ్వదలుచుకున్నారు ఈ సినిమాకి? మీరు అక్కడ కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్తో పాటు రేటింగ్ కూడా ఇస్తే ఆఫ్టర్ 1 week మన అఫీషియల్ వెబ్సైట్లో www.bulletraz.comలో పబ్లిక్ కామెంట్స్ అన్ని మేము గ్యాదర్ చేసి దాన్ని బేస్ చేసుకుని మేము రేటింగ్ అనేది ఫిక్స్ చేసి అక్కడ పోస్ట్ చేస్తాము.
ఫైనల్గా ఘటన సినిమా గురించి నేను చెప్పే విషయం ఏంటంటే నిత్య మేనన్ యాక్టింగ్ ఎలా ఉంది, అంత బోల్డ్ రోల్లో తను ఎలా యాక్ట్ చేసింది, అండ్ మన నరేష్ గారు ఆ నెగిటివ్ రోల్ ఎలా కనపడ్డారు స్క్రీన్ మీద. ఈ ఇద్దరు యాక్టింగ్ మనం చూడాలనుకుంటే ఈ సినిమాను ఒక్కసారి ట్రై చేయడం ఏమాత్రం తప్పలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నాపై తలవాల్చి కాసేపు నిదురించవి, నీలో నిదురించు స్వప్నాన్ని మేల్కొల్పవి. ఎవరవ్వని అరచేతితో సిరివెన్నెలని